ఏం లేదు. నిన్న పొద్దున్న మన ఏఎస్పీ గారు ఆయన పేరు విజయరాఘవ మాత్రమే అని చెప్పినప్పుడు మన శంకర శాస్త్రి గారి మొహం చూడాలి. అలాగే చిన్నబోయింది. సార్దే కులం మీకేమన్నా తెలుసా? ఆ, అది నాకు తెలీదు. ఆ, రేపట్లోగా కనిపెట్టి చెప్తాను. సార్ వచ్చేసారు. జిమ్మీ, టైగర్, రండి 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 రండి. ఎలా ఉన్నారు? ఏంటయ్యా ఆ తాగుబోతు ఇంటికి వెళ్ళావట్టుగా? సార్ వెంకటకి ఫోన్ చేసినప్పుడు తీయలేదు, అందుకే నన్ను నేరుగా వెళ్ళి ఎంక్వైరీ చేసి రమ్మన్నారు. ఏమైంది? తెల్లవారుజామున 4 గంటలకి ఇంట్లో నుంచి వెళ్ళిన వాడు ఇప్పటిదాకా రాలేదట. ఓ మూర్తి, అయ్యా, ఇప్పుడు నీకు గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వేం చేస్తావు? గుడ్ మార్నింగే చెప్తానయ్యా. ఆ, కానీ ఆ ఏఎస్పీ ఉన్నాడే, నేను గుడ్ మార్నింగ్ చెప్తే వేర్ ఇస్ ద రిపోర్ట్, రిపోర్ట్ ఎక్కడా అని ఇంగ్లీష్లో తెలుగులో మార్చి మార్చి అడుగుతున్నాడు. రేపు నన్ను చూశాడే అనుకో, అసహ్యంగా మాట్లాడతాడు. ఏం చేద్దాం? అయ్యా, నేను పొద్దున్నుంచి అడుగుతూనే ఉన్నానయ్యా. ఆ డాక్టర్ అమ్మే లేట్ చేస్తోంది. అలాగా? అవునయ్యా. సరేరా, నేను అడుగుతాను. డాక్టర్, సార్ వచ్చారు. ప్రొఫెషనల్ రిపోర్ట్ ఇప్పుడు రెడీ చేయగలను. ఫైనల్ రిపోర్ట్ టైం పడుతుంది. రిపోర్ట్లో ఏముంది? రేప్, గ్యాంగ్ రేప్, 2-3 రోజులు టార్చర్ పెట్టి చేశారు. డాక్టర్ ఉదయ్ కుమార్ ఏం చెప్పలేదా? చెప్పారండి, కానీ ఆయన చెప్పినట్టుగా నేను చేయలేను. నాకంటూ మనస్సాక్షి ఉంది. మనస్సాక్ష ఏది? 198 మార్కులు వచ్చిన వాళ్ళకి రాని డాక్టర్ సీటు కోటాలో 195 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడు నిద్రపోతున్నదే, దాని గురించి చెప్తున్నావా? 198 మార్కులు తెచ్చుకున్న అమ్మాయి నా ప్లేస్లో ఉన్నా గానీ మీరు చెప్పినట్టు చెయ్యదు. అయ్యా, డాక్టర్ ఉదయ్ కుమార్ లైన్లో ఉన్నారు. డాక్టర్, మీ అసిస్టెంట్ రాసే రిపోర్టు డిస్ట్రిక్ట్లో ప్రశాంతత లేకుండా చేసేలా ఉందే. ఈ అమ్మాయి రాసిన రిపోర్టుని మా ఏఎస్పీ చూశాడే అనుకోండి, మలేరియా పోయి మీకు జాండీస్ వస్తుంది. జనాలంతా డాక్టర్లను చూసి దేవుళ్ళ చేతులెత్తి నమస్కరిస్తున్నారని చెప్పి మీ ఫోటోకి దండేసి నమస్కారం చేస్తే బాగుంటుందా చెప్పండి? అర్థం చేసుకోండి డాక్టర్. ఇంకా నా ముందు డాక్టర్ కోట్ వేసుకుంటుందా? ఇంకేం వేసుకుంటుందయ్యా? సార్, కుమార్ అతనికి సంబంధించిన వాళ్ళపైన కంప్లైంట్ ఫైల్ అడిగారు కదా, తీసుకొచ్చాను సార్. ఓహో, మన స్టేషన్లో ఇన్ని కేసు ఫైల్ చేశారా? అయితే నేను చెప్తాను, ఏ కేసు ఫైల్ చేయరన్నమాట. కుమార్ ఒక పార్టీ వ్యక్తా? అవును సార్, అతను ప్రజా పార్టీలో ఉన్నాడు సార్. కేవలం 2 సంవత్సరాల్లో యువతలో తను మంచి పేరు తెచ్చుకున్నాడు సార్. పార్టీలో కూడా పెద్దవాడయ్యాడు సార్. మరెందుకని ఇన్ని కేసులు? పార్టీలో ఉండే వాళ్ళకు నచ్చకపోతే అధికారులు కూడా నచ్చాలి కదా సార్. గుణశేఖర్ అంటే మన స్టేషన్లో ఎవరెవరికి ఇష్టం? డబ్బున్నవాళ్ళు, రాజకీయ నాయకులు, అప్పుడందరికీ నచ్చుతుంది కదా సార్. మీకు ముందున్న ఏఎస్పీ గారు కూడా ఆయన బాగా క్లోజ్. నాగరాజుకి పేర్లో మాత్రమే రాజు ఉంది సార్. అమాయకుడు. మంచి ఎలా చేయాలో తెలీదు, చెడు ఎలా చేయాలో తెలీదు. పైనుండే వాళ్ళు ఏం చెప్తారో అలాగే నడుచుకుంటాడు సార్. మన ఇన్స్పెక్టర్ శంకర్కి బాడీ తీసుకుని తగలబెట్టి మీరిద్దరూ 4 నెలలు ఊరు వదిలిపెట్టి వెళ్ళండి. ఈ గొడవ తగ్గిన తర్వాత నేనే చెప్తాను. సార్, మాకు పాతి పెట్టడమే అలవాటు అండి. తగలబెట్టాలి, అర్థమైందా? అర్థమైందయ్యా. కుమార్,
విషయం తెలిసి వెళ్ళేలోగా ఆ పోలీసులు అన్నిటిని పూర్తి చేసేశారా. నిన్ను ఎలాగైనా ఇరికించాలని ఆ పోలీసులు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు దాక్కున్న విషయం తెలుసుకొని నువ్వే హత్య చేసావని నీ మీద మీ నాన్నగారి మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు కుమార్. ఆ శాంతి చాలా పాపంరా. మన ఇంటి ఆడబిడ్డలు కనిపించకుండా పోయినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ పోలీసులు ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఒక్క పోలీసు కూడా లెక్క చేయడం లేదురా. కుమారు వాళ్ళది మనలాంటి ప్రాణమే. మనకు బాధ అవుతుందని వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందిరా. ఇన్ని రోజులుగా వాళ్ళని మనం కొట్టామంటే నొప్పిగా ఉంటుందని ఎంత కష్టమైనా అడ్డుకున్నాం. కాబట్టి కొడితే నొప్పిగా ఉంటుందని తెలిసిన వాళ్ళకి ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలియదు కదా. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను నవ్వాను, ఈ లోకం వేచింది. రాత్రి అయితేనే భయంగా ఉంది. ఏంటి సార్ ఏమైంది? అంతా నా పుట్టుక గురించే. మా వాళ్ళల్లో ఒకడు పైకి రావాలంటే ఎంత సమస్య ఉందో తెలుసా. నేను పోలీస్ అయ్యాక నేనే వాళ్ళని కాపాడడానికి వచ్చిన ముసుగేసిన ఎన్టీఆర్ అనుకుంటున్నారు. కానీ స్టేషన్లో నన్ను ఒక మనిషిగా కూడా చూడటం లేదు. సార్ ఏంటి సార్ అలా? అరే అదే కదా నిజం. నువ్వు ఒకటి గమనించావా? ఇన్ని రోజుల్లో ఇన్స్పెక్టర్ నన్ను ఎప్పుడైనా పేరు పెట్టి పిలిచింది చూసావా? ఏయ్ రా పో. సార్ కానీ విజయ్ సార్. ఊరుకోవయ్యా, నా మీద ఏం కోపమో తెలియటం లేదు ఆయనకి. ఎప్పుడు చూసినా నన్నే తిడుతూ ఉన్నాడు. ఇన్స్పెక్టర్ ఏ రోజైనా ఒక మాట అనడం విన్నావా? ఏవైనా సరే వాళ్ళందరూ ఒకేలాంటి వాళ్ళని లోపల ఉంటుంది కదా. అలాగా సార్ కూడా వాళ్ళ వాళ్ళ ఏమి తెలియనట్టే అడుగుతున్నావు? రే ఎవడ్రా వాడు? ఏ దుర్మార్గుడు రా పోలీస్ బండి మీద బాంబు వేసింది? ఎవడ్రా వాడు? బయటికి రా, బయటికి రారా. కుమార్, స్టేషన్లో అందరూ నువ్వు తీవ్రవాదిగా మారేవన్నా కూడా నేను నమ్మలేదురా. కానీ నీతో చదువుకున్న వాడి మీద బాంబు వేయడానికి కూడా ఆలోచించలేదు కదా. మరి అందరూ నేను ఎలా పిలుస్తారు? ప్రాణాలు తీయాలనుకుంటే జీబ్ ఒకటే తగలబడిపోయేది కాదు. రే ఈ తుపాకీ చూపించే మా వాళ్ళని భయపెట్టి తప్పుడు సాక్ష్యం చెప్పించుకున్నారా? మా పిల్లల్ని చంపిన వాడి సంగతి నేను చూసుకుంటాను. మా వాళ్ళు బయటికి రావాలి, లేదంటే పోలీస్ స్టేషన్ మీ కళ్ళ ముందే మండుతుంది. బగబగ మండే మంటకి నాతో చదివిన వాడు ఎవడు, నా బంధువు ఎవరని కూడా తెలీదు. నేను వాసన అమ్మాయిలు పనిచేసిన చోటుకు వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తున్నామండి. సడన్ గా నిప్పు బాంబు ఒకటి జీప్ మీద వచ్చి పడిందండి. ముందు ఏం జరిగిందో మాకు తెలియలేదండి. మనిషి ఒకవైపు దిగి పరిగెత్తామండి. ఈ ఏనుగులు భయపడడానికి వేస్తారు కదండి పూర్తాడు, అలాంటిదండి. పుడతాడంటే దగ్గర నుంచి విసరగలరావు. సార్ ఎవరిని చూడలేదా మరి? లేదు సార్. మొత్తం ఎంతమంది? 6 ఒకరి ముఖాన్ని కూడా చూడలేదా? అందరూ ముఖాన్ని మూసుకున్నారు సార్. మేము దిగి తరిమాము, వాళ్ళు చీకట్లోకి పారిపోయారు సార్. ఏ మీ దగ్గర గన్ లేదా? లేదు సార్, ఉండింది సార్. వాడి దగ్గర తుపాకీ ఉంది సార్. అంటే ఏంటంటే తుపాకులున్న 6గురిని మీరిద్దరూ తరవడం వల్ల తిరిగి కాల్చకుండా భయపడి పారిపోయారు, అంతేనా? సార్ పెట్రోల్ బాంబు వేశారు సార్. ఇందులో పురితాడు అని రాశారు. ఈ రిపోర్ట్ మీ మనసాక్షికి సరనిపిస్తే నిరభ్యంతరంగా సంతకం చేయండి. మీరు ఏ వైపు నాగరాజు? తెలీదండి సార్. మీరు ఎటువైపు ఉండమంటారో అటువైపు ఉంటాను సార్. సార్ కుమార్ చనిపోయిన జయ వాళ్ళ అన్నయ్య అండి. ఆ అమ్మాయిల వాళ్ళ నాన్నలకు వ్యతిరేకంగా సాక్షి తీసుకున్నామన్న కోపం మీద ఇలా చేశాడు సార్. ఈ కేసు సరిగా జరగకపోతే స్టేషన్నే కాల్ చేస్తానని చెప్పి వెళ్ళాడు సార్. సార్
ఇన్ని రోజులు అతను దొంగతనాలు హత్యలు అని తిరుగుతుండేవాడు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి పోలీస్ జీవి తగలబెట్టడం మిగతా ఘోరాలనే చేస్తున్నాడు. వాడిని ఇలాగే వదిలిపెట్టామనుకోండి, తర్వాత మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు సార్. హ్మ్? ఈ కేసుని మీకు అప్పగించడం నా తప్పే. ఇకపై అంతా నేనే చూసుకుంటాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడ? వచ్చేసింది సార్. ఒక్క ప్రాబ్లం కూడా లేదు. మీరు ఒకే ఒక సంతకం చేశారంటే కేసు క్లోజ్ చేయొచ్చు. కాంట్రాక్టర్ గుణశేఖర్ని స్టేషన్కి రమ్మనండి. గుణశేఖర్నే? ఆయన్ని మనం ఎందుకు ఎంక్వైరీ చేయాలి సార్? నేను రమ్మనేక చెప్పాను. ఎంక్వైరీ అని చెప్పనే లేదే. ఎంక్వైరీ చేస్తే ఏమైనా నిజం తెలుస్తుంది అంటారా? సార్, మీ మంచి కోసమే చెప్తున్నాను సార్. ఆయన బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి సార్. ఈ దరిద్రుల కోసమే. ఫస్ట్ మీరు అది ఇది అని చెప్పడం మానుకోండి. అదేంటి అది ఇది? వాళ్ళు ఏమైనా జంతువులు అనుకుంటున్నారా, లేక వేరే గ్రహం నుంచి వచ్చారా? కుక్కల్ని పావులు పేరు పెట్టి పిలుస్తున్నారు. వీళ్ళకంటే తక్కువ? ఇదే మీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్. సారీ సార్.